friends, today we're gonna make some cooked rice from my video vlog. So this is the first video, and I'm gonna tell you some important things. So you don't have to but to follow Wendy. Okay, friends. So now we're gonna make we're gonna take a cup of rice. Friends, ఇక్కడ మేము ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం. A cup of rice, at least ఇలా అయినా ఉండొచ్చు. బాస్మతి రైస్ని కడుక్కోవాలి. ఏమైనా రైస్ ఓకే. పెట్టుకుంటా కంఫర్ట్ అవుతుంది. సో దాన్ని అలా 2 సార్లు చేసుకోవాలి. సో పెట్టుకుంటా కలుపుకోండి. ఇది యాక్చువల్లీ ఫన్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఆటోమేటో వదిలేయాలి. కానీ రైస్ మ్యాక్సిమం పడవలో ట్రై చేయండి. అంటే టఫ్ అవుతూ ఉంటుంది. అంటే రైస్ మధ్య మధ్య పడుతూ ఉంటుంది. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. తెలుగు ఎవరైనా ఉన్నారంటే బాగా కేర్ఫుల్గా ఉండాలి. స్టవ్ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఐ థింక్ 10 to 15 minutes అలా అవ్వచ్చు. సో ఇలా ఉంది కదా. సో కొంచెం ఇలా ఇలా చేసుకోవాలి. దాంతో మధ్య మధ్యలో తెస్తా మెట్టుకు పలుకు బాగానే ఉందో ఇలా చూసి టెస్ట్ చేసుకొని ఓకే అని ఇలా అంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఇలా మరిగిపోతే ఇలా కలుపుకోవాలి గరిటెతో. అప్పుడు కొంచెం ఇలా మరగడం బాగుంటుంది. ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక ఏం చేయాలంటే మీరు డౌట్ ఉంటే ఒక్కటిని అట్లీస్ట్ ఒకటైనా చాలా చికెన్ తీసుకొని వేసుకోండి. ఒక పలుకుని చూడండి ఇక్కడ మధ్యలో. ఆ పలుకు ఉండగాలి, మొత్తం మెత్తగా ఉండాలి. టైం అయ్యాక కొంచెంసేపటికి ఇలా నొక్కుకోండి. ఆల్సో కలుపుకోండి బాగా. ఓకే, చిన్న గ్యాప్. ఓకే, సో ఇదిగోండి. సో వేడి రైస్ రెడీ. ఇదిగో కొంచెం కలుపుకుంటాం. ఇవాళ నేను అన్నం ఎలా వండాలో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను అన్నం తినేస్తాను. యమ్మీ. బాయ్ గాయ్.